మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. తులారాశి తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఔషధ్యం ఎలా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం గత కొద్ది నెలలుగా చెప్తున్నాం, ప్రస్తుతం కొంత ఆశాజనకమైన సంతృప్తికరమైన ఫలితాలకి తులారాశి నిలుస్తుంది అని చెప్పి. కానీ ఇదే సమయంలో మనం కొంత హెచ్చరిస్తూ కూడా వస్తాం, ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అందుకు ఈ సెప్టెంబర్ నెల కూడా అంత మినహాయింపు అయితే లేదు. ఎందుకంటే ఈ నెలలో కూడా ఎంతో కొంత అనారోగ్యం అయితే వీరికి ఉంటుంది. ముఖ్యంగా మనం ఇటు అరుగుదలకు సంబంధించిన అంశాలు ఒకటి, తర్వాత ఎముకలు నరాలు కీళ్ళకి సంబంధించిన అంశాలు ఒకటి, ఇలాంటి విషయాల్లో కొంత వీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటు గురుడు స్థితి అనేది ఒకటి, తర్వాత 6 ఇంటూ శని స్థితి వల్ల ఒకటి, ఈ రెండింటి వల్ల వీరికి ఇటు ఆరోగ్యపరంగా మధ్య మధ్యలో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగానే కనిపిస్తాయి. కానీ అదృష్టం అనేది చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంచుకోగలుగుతారు. మీరు ఏది అవసరం అనుకుంటారో ఇంటికి దానికి సంబంధించినవన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళడానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకోగలుగుతారు. అమ్మగారు నాన్నగారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలను కొద్దిగా మెరుగుపరుచుకుంటారు. అయితే అమ్మతో పెంచుకున్నంత తేలిగ్గా నాన్నగారితో పెంచుకోలేకపోవచ్చు, లేదా నాన్నగారికి మీకు తాత్కాలికంగా చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న భాగ్యస్థానంలో అంటే తండ్రి స్థానంలో గురుడు యొక్క సంచారం వల్ల కొంత ఇబ్బందులు కలగటం అనేది ఆ రకంగా ఉంటాయి. తర్వాత మనకి వారసత్వంగా రావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కూడా కొంత ప్రతిష్టంభన అనేది కొనసాగుతుంది. అంటే ఆస్తిపాస్తులు పంపకాల విషయంలో అవ్వచ్చు. సరే, ఇప్పటికే మనం ఏదైనా వాటి విషయంలో కోర్టుకు సంబంధించిన అంశాల్లో నలుగుతున్నట్టయితే కనుక అందులో కూడా ఆశించినంత వేగమైన పురోగతి లేకపోవటం అనేది, ఇలా మనకి దాని ద్వారా కొంత త్రిప్పట అనేది ఎక్కువ అవటం అనేది కూడా ఉండొచ్చు. ఇలాంటి విషయాల్లో కొంత సానుకూలత అనేది అప్పుడే రాదు. అంటే పూర్తిగా మనం వ్యతిరేకమని కానీ పూర్తిగా అనుకూలం అనేది కానీ చెప్పకుండా ప్రతిస్తంభన అనేది ఒక రకమైన మధ్యస్థ స్థితి అనేది ప్రస్తుతం నలుగుతూ ఉంటుంది ఈ నెల కూడా, సెప్టెంబర్ మాసం. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి అయితే కనుక మరి ఈ సెప్టెంబర్ 13 నుంచి తులా రాశిలోకి కుజుడు ప్రవేశించి తన సప్తమ స్థానమైన మేషరాశి తన స్వక్షేత్రాన్ని చూడటం అనేది జరుగుతుంది. కనుక మరి సెప్టెంబర్ 13వ తారీఖు దాటిన తర్వాత నుంచి ఖచ్చితంగా ఎవరైతే మరి పెళ్ళిళ్ళ కోసం ఉన్నారో వారు ఆ సంబంధించిన ప్రయత్నాలు కనుక గట్టిగా చేసుకున్నట్టయితే తప్పకుండా విజయం లభించడానికైతే ఉంటుంది. అలాగే ఎవరైతే మరి కళా రంగంలో ఉన్నవాళ్ళు, అంటే సినిమా రంగం అవ్వచ్చు, నృత్య రంగం అవ్వచ్చు, మరి సినిమా రంగంలో అటు అభినయ రంగంలో ఉన్నవారికి కానీ తెర వెనక రంగంలో ఉన్నవారికి ఇద్దరికీ కూడా కొంత సమానమైన అభివృద్ధి ఈ నెల మనకి గోచరం ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇదే తులారాశి వారి విషయంలోకి వచ్చేప్పటికి ఏదైతే మరి శుక్రుడు రాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల కూడా మనకి కొంతవరకు ఈ సంబంధ బాంధవ్యాల విషయంలో, అంటే ఏదైనా సరే ఇతరులతో మనకు ఉండే సంబంధ బాంధవ్యాల విషయంలో అటు ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఇలా వీరి విషయంలో కొంతవరకు మనం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య మామూలుగా అటువంటి వాటితో సంబంధం లేకుండా ఇతరత్ర చూసినట్టయితే కనుక మనకి భార్యాభర్తల మధ్య కూడా క్రమేపీ కొంత మరింత అనుబంధం పెరగడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వ్యయస్థానంలో ఉన్న కుజుడు మనకి ప్రస్తుతం 13వ తారీఖు దాకా, దానివల్ల ఇంట్లో తరచూ అత్యధికంగా ఖర్చులు అవుతూ ఉండటం, ఈ సెప్టెంబర్ 13 వరకు కూడా కొద్దిగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు ఎదురవుతూ ఉండటం, భర్త వల్ల భార్యకి, భార్య వల్ల భర్తకి కొంత అసౌకర్యత అనేది కూడా చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. కానీ సెప్టెంబరు 13వ తారీఖు తర్వాత నుంచి ఇద్దరికీ కొంతవరకు ఊరట లభించడం అనేది, ఇతరుల పట్ల ఇతరుల సహాయం అయితేనేమి, తర్వాత వీరికి ఉండే యొక్క మానసిక ఎదుగుదల ఇలాంటి విషయాల వల్ల అయితేనేమి కొంత మంచి పరివర్తన అనేది రావటం అనేది అయితే
కనిపిస్తుంది. కనుక ఆ రకంగా ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఎక్కువగానే భార్యాభర్తలకి అయితే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కాలేకపోవచ్చు. అయితే ఉన్న చోటను కూడా మంచిగానే అభివృద్ధికి దారులు తెరవడానికైతే కనుక ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అయితే మనకి సహకరిస్తుంది. కనుక వాటికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా వీరు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క సామర్థ్యానికి మరి ధీటుగా మీరు మీ యొక్క అభివృద్ధి పదంలోకి వెళ్ళగలుగుతారు. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు మరి సెప్టెంబరు 18వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్య నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక ఎవరైతే మరి తులారాశి వారు వ్యక్తిగతంగా మరి ఏదైనా సరే ప్రస్తుతం మనం ఈ వ్యాయామశాలలు అంటూ ఉంటాం, ఇలాంటి వాటిలో ఎవరైనా సరే కొంత ఉన్నవారు ఎవరైనా వెళ్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఈ నెలలో కొంతవరకు జాగ్రత్త అనేది అవసరం. లేదంటే అక్కడ ఏదైనా సరే చిన్న చిన్న మరి దెబ్బలు తగిలించుకోవటం కానీ బెనుకుడు ఇలాంటివి కానీ వాటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి కానీ అవకాశం ఉంటుంది. కనుక మీరు చేసే ఏదైతే వర్కౌట్స్ ఉంటాయో అలాంటి విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా తులారాశి వారికి అయితే కనుక ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక కొత్తగా సంతానం కావాలనుకుని ఎవరైతే మరి తులారాశి వారు ఊగులుతున్నారో వారికి సంబంధించిన విషయాల్లో కొంత ప్రతిష్టంభన తగ్గడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 14వ తారీఖు తర్వాత నుంచి క్రమంగా సంతాన విషయంలో కూడా కొంత అభివృద్ధి పెరగటం అనేది అయితే ఉంటుంది. ఇప్పటికే మరి సంతానం పొందిన దంపతులు ఎవరైతే ఉంటారో వారు కూడా మరి సెప్టెంబర్ 14 దాటిన తర్వాత సంతాన విషయంలో మంచి ఆలోచనలకి రావటం, సంతానం కూడా వీరికి ఆనందాన్ని కలిగించడం అనేది అయితే జరుగుతుంది. అలా పరస్పరం కూడా ఎంతో కొంత ముచ్చట పడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చిన్న చిన్న వినోద కాలక్షేపాల్లో కానీ బాగా దగ్గర బంధువుల కలయిక కానీ సంభవిస్తుంది. అయితే దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో మాత్రం ఎంతో కొంత చికాకులు కానీ లేదా వాయిదా పడే విధానం కానీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికీ మరి విదేశాల్లో ఉంటే కనుక వారి పరిస్థితి ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ప్రస్తుతం వారికి కూడా ఆశాజనకంగానే ఎక్కువగా కనపడుతుంది. అక్కడ వీరికి అభివృద్ధికి మరి ఎటువంటి లోటు లేకుండా సాగిపోవటం అనేది కూడా అదే రీతిలో కనిపిస్తుంది. అమ్మగారు వైపు ఉండే బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీకున్న ఏదైతే కష్టాలు ఉంటాయో లేదా ఊరట కావాలని కోరుకుంటారో అలాంటి దాంట్లో కొంత సాధన లభించడం అనేది కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇల్లులు, వాహనాలు, భూములు ఇలాంటివి ఏదైనా సరే కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక మరి ప్రస్తుతం సెప్టెంబర్ 16వ తారీఖు లోపు అయితే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక మీకు కార్య సాఫల్యత మరింత కొద్దిగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సెప్టెంబర్ 16 దాటిన తర్వాత నుంచి కొద్దిగా అతి కష్టంతో ఆయా పనులు ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈ నెలలో వీరు ఏదైనప్పటికీ కూడా మరి ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వీరు ఎక్కువగా మరి దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటాయి. కనుక మంగళవారాల పూట అప్పుడప్పుడు మరి దుర్గాదేవికి పులిహార నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనేది చదువుకోవటం వల్ల కూడా మనకున్న ఇబ్బందులు కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఏదైనా స్పిరిచువాలిటీ లాంటివి చదువుకోవాలి అనుకుంటే కనుక డివైన్ పవర్ అనేది కనుక చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి కూడా ఉంటాయి. మరి ఇది సెప్టెంబర్ నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలు.